కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 7 వారాల వెంకన్నగా ప్రసిద్ధి పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి పొరుగు జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఈ నెల 7 నుంచి 13వ తేదీ వరకు కళ్యాణోత్సవాలు జరుగుతాయి. ఏర్పాట్లపై కలెక్టర్ మహేష్ కుమార్, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులతో సమీక్షించారు. స్వామివారి కళ్యాణం, తీర్థం, తెప్పోత్సవం, చక్రస్నానం వంటి వాటిపై అధికారులకు వారు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఎస్పీ కృష్ణారావు, జేసీ నిశాంతి, ఆలయ ఈవో చక్రధర్రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం, తీర్థ మహోత్సవాలు దైవజ్ఞులు జరపడానికి నిర్ణయించడం, ఆ ప్రకారం స్వామివారి కళ్యాణం, తీర్థ మహోత్సవాలు ఎంత వైభవంగా జరుగుతున్నాయో ఆ సంవత్సరం పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి దశమి రోజు 7వ తేదీ రథోత్సవం మరియు కళ్యాణం, 9వ తేదీ ద్వాదశి బుధవారం శ్రీ స్వామివారి పండవాహన మహోత్సవం, 10వ తేదీ త్రయోదశి గురువారం సదస్యం, 11వ తేదీ చతుర్దశి రోజున శుక్రవారం గోదావరి నదిలో తెప్పోత్సవం, 12వ తేదీ పౌర్ణమి రోజు శనివారం మహాపూర్ణాహుతి చక్రస్నానం. శనివారం రోజు ఈ సంవత్సరం దృష్టిలో పెట్టుకునే భక్తులు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాట్లు చేపట్టాలనేది కోరుతున్నాము. 13వ తేదీ పౌర్ణమి ఆదివారం శ్రీ స్వామివారికి పుష్పయోగం. 13వ తేదీ కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇప్పటికీ ఒక అవగాహన ఉంది అనుభవాన్ని కానీ ఎంత బాగా, ఎంత సౌకర్యవంతంగా వచ్చే భక్తులకి మనం దర్శన ఏర్పాట్లు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే ఏర్పాట్లు చేయగలం. అంతవరకు కూడా పగడ్బందీగా క్రమశిక్షణతో చక్కగా ఏర్పాట్లు చేయడానికి అందరూ కూడా కృషి చేయాలని